ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. భావితరాలకు ఎన్టీఆర్ని ఒక స్ఫూర్తిగా చేయగలరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి. చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేసిన విధంగానే వైఎస్ జగన్ అరెస్టుకు డిమాండ్. 12 ఏళ్లుగా బెయిల్పై ఉన్న ఏకైక అరాచక శక్తి వైఎస్ జగన్. మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆధ్యాత్మిక పరమైన తేదీలతో పాటు ప్రముఖుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు ఒక జాబితా విడుదల చేసిందన్నారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి. ప్రభుత్వం అధికారం జరుగుతుంది, నేను సర్వకోవట్లేదు. అధికారికంగా చేస్తే తావు తినాలకి ఆయన మీకు తెలుస్తుంది. ఈ కార్యక్రమం చేయడం వల్ల డెఫినెట్గా రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసం ఏం చేశారనేది ఒక అధ్యాయంగా ప్రజలు తెలుస్తుంది మనం చేస్తాం. అలాగే ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళు కూడా రసీదు కూడా ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కనపడతాం. ఎందుకంటే మనం చూసాం టీడీపీ సపోర్టర్గా చెరువులు తిరుగుతున్న టీడీపీ చంద్రబాబు గారు అంటే పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పి ఇవాళ అలాంటి వాక్యాలు బయటకు వచ్చినాయంటే దానికి కారణం వైసీపీ మనం చేస్తాం. మూలాలు వైసీపీలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో అరాచక పాలన చేసి ప్రజల్ని విమర్శలు ఖర్చుపెట్టి ఇటువంటి మాట మనం అమలు చూస్తాం. ఇవాళ నాయకులు బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, పేరు నాని కానీ, అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా అసభ్యంగా కొడాలి నాని వంశీ ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్ని పీడించి చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన ఇదిలో వాళ్ళు రగిలిపోతున్న బాధతో మాట్లాడచ్చు, కానీ అది మాట్లాడింది మేము తెలుగు పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలను గౌరవించడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయం. కొంచెం కించపరచడం తప్పు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే అసలు దీని మూల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయని చెప్పి కోరుతున్నాం. వాటిని పట్టుబడి చేస్తారనేది అంతకంటే పెద్ద తప్పు. పోలీసులు వాళ్ళు నిత్యం ప్రజల కోసం పనిచేస్తారు, రాత్రాలుగా పగలను పనిచేస్తారు. అలాంటి వ్యక్తుల్ని అలాంటి మాటలు మాట్లాడడం నిజంగా బాధాకరం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా బీహార్గా తయారు చేస్తారు, విధ్వంసం చేయాలని చూస్తారు. ఇలాంటి ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ వేలుపైన ఉన్నారు. అసలు భారతదేశంలో ప్రపంచంలో కూడా ఏ వ్యక్తి కూడా వేలుపైన ఇన్నేళ్ళు లేదు. మరి ఏంటి విడ్డూరం మనం ఒకటే కోరుతున్నాం, ఇప్పటి రోజులని తక్షణం జగన్మోహన్ రెడ్డి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎందుకు 12 సంవత్సరాలుగా దాన్ని లేట్ చేస్తూ అడుగుతున్నాం. అలాంటి వ్యక్తి ముందు ప్రజలు రచ్చగొడతారు, ప్రజలు విధ్వంసం పోతారు. అతను డెఫినెట్గా ఇలాంటి మాటలు వస్తాయి. సో రాకుండా ఉండాలని మూలాలు అడ్డపెట్టాలంటే వైసీపీ జగన్ అరెస్ట్ చేయాలి. వాళ్ళ నాయకులు ముఖ్యంగా మనం చూసిన గతంలో స్పీకర్ తమిళ సీతారాం ఉన్నప్పుడు కూడా ఇష్టపడి మాట్లాడారు. చంద్రబాబు సైతాన్ని చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. సో ఒకటే కోరుతున్నాం, అందరినీ శిక్షించాలి. చేబ్రోలు కిరణ్ కుమార్ ఏదైతే చేశారో అదే శిక్ష వీళ్ళు కూడా జరగబోతున్నారు. జగన్మోహన్ అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం పట్టిన దరిద్రం కుదురుతుందని చెప్పి తీర్మానం చేస్తున్నారు. జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట పర్యటనలో మెండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారిని రావడం జరిగింది. రేపు మే 28ని ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. ప్రజలు ఒక దేవుడిగా పూజించారు. వేరే ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చి తెలుగు జాతి ఆత్మను నిలబెట్టిన మహా వ్యక్తి ఎన్టీఆర్ మనం చేస్తున్నాం. మరి అలాంటి వ్యక్తికి ప్రభుత్వం చేస్తే యావత్ తెలుగు జాతి హర్షిస్తుందని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే మనం నిన్నే చూసాం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జయంతిలు, వర్ధంతిలు, ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏవే తేదీలు చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకటే కోరుతున్నాం, దాంట్లో కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయమని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇలా చేయటం వల్ల భావితరాలకి ఎన్టీఆర్ అంటే ఏంటో అనేది చరిత్ర నిలిచిపోతాం మనం చేస్తాం. అలాగే మనం చూసాం, ఏదైతే నిన్న చేబ్రోలు ఐటీడీపీ సపోర్టర్ కిరణ్ కుమార్ని పార్టీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత ఉన్న పార్టీ, మహిళల్ని గౌరవిస్తూ పెద్దపీటేసే పార్టీ. ఎవరైనా సరే మహిళల్ని కించపరిస్తే ఉపేక్షించదు. ఇవాళ నిజంగా ఒకటే కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఈవేళ అది వదిలేసుకొని పర్సనల్
ఏమీ లేని తప్పుడు మాటలు మాట్లాడే వేళ సోషల్ మీడియా అజిటేట్ చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే అసలు ఈ సంస్కృతి రావడానికి నాంది పలికిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, వలమనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ యశ్వరుడు రెచ్చిపోయారు. ముఖ్యంగా మనం చూసాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పచ్చి బూతులు తిట్టి ఇవాళ సభ్య సమాజానికి అసెంబ్లీ చేస్తున్నారు. మనం ఒకటే కోరుతున్నాం, అసలు ఈ సంస్కృతి పుట్టిందే వైసీపీ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎవరైతే ఇలా తిట్టారో అలాంటి వాళ్ళు పదవులు ఇచ్చి పెద్దపీట వేశారు. ఈ రోజు నేను ఒకటే కోరుతున్నాను, ఏదైతే చేబ్రోలు కిరణ్ కుమార్ మాట్లాడారో ఆ తెలుగు శక్తి పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అలాంటి మంచి పద్ధతి కాదు. కాకపోతే గడిచిన 5 జగన్ పాలనలో ప్రజల్ని హింసించి పీడించి పాలించారు. వాళ్ళు ప్రభుత్వం మారగానే ఆనందోత్సవాలతో లేకపోతే గతంలో జరిగిన వాళ్ళకి అవమానాలకు పొరపాటున మాట్లాడడం జరిగింది. కానీ దాని తప్పని అంటున్నాను.